హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ 2024 మార్చ్ 29న అయితే థియేటర్స్లోకి వస్తుంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన చాలా స్టఫ్ ప్రీవియస్ వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆ ప్రీవియస్ వీడియోస్ని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో మనకు ఎన్ని టైటన్స్ కనిపించబోతున్నాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో చాలా టైటన్స్ని అయితే మనము చూసాము. అదేవిధంగా ఈ మూవీలో కూడా మనము చాలా టైటన్స్ని అయితే చూడబోతున్నాము. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. ఆ టైటిల్లోనే ఉంది గాడ్జిల్లా అని. ఈ మూవీలో గాడ్జిల్లా మెయిన్ రోల్ అయితే ప్లే చేయబోతుంది. అలాగే గాడ్జిల్లాని మనము ఈ మూవీలో పింక్ ఫామ్లో అయితే చూస్తాము. అంటే గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్ పింక్లో ఉంటుంది. గాడ్జిల్లా బ్లూ నుండి పింక్లోకి చేంజ్ అవుతుంది. అలాగే గాడ్జిల్లా కాంగ్తో టీమప్ అయ్యి మెయిన్ విలన్స్తో అయితే ఫైట్ చేయబోతుంది. నెంబర్ 2, కాంగ్ సెకండ్ హీరో ఆఫ్ మాన్స్టర్స్. ఆ టైటిల్లోనే ఉంది గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అని. ఇది కాంగ్ యుద్ధం. ఈ మూవీలో కాంగ్ మనకు చాలా డిఫరెంట్గా అయితే కనిపించబోతుంది. కాంగ్ రైట్ హ్యాండ్కి బీస్ట్ గ్లో ఉంటుంది. ఎందుకంటే షీము ఐస్ బ్రెత్ వల్ల కాంగ్ రైట్ హ్యాండ్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెంబర్ 3, స్కార్కింగ్. ఈ మూవీలో స్కార్కింగ్ మెయిన్ విలన్గా అయితే కనిపిస్తాడు. స్కార్కింగ్ కూడా కాంగ్ లాగే ఒక గ్రేట్ యాప్ జాతికి చెందినవాడు. స్కార్కింగ్ టైటన్ని లెజెండర్ వాళ్ళైతే కొత్తగా క్రియేట్ చేశారు. మాన్స్టర్స్లో స్కార్కింగ్ యొక్క ఫస్ట్ అపిరెన్స్ అనేది ఈ మూవీలోనే జరుగుతుంది. నెంబర్ 4, షీమో, గ్రేటెస్ట్ అండ్ ఓల్డెస్ట్ టైటన్ ఇన్ మాన్స్టర్స్. షీమోని మనము ఈ మూవీలో సెకండ్ విలన్గా అయితే చూడబోతున్నాము. మాన్స్టర్స్లో షీమోనే ఫస్ట్ టైటన్ అంటాం. దీని తర్వాతే మిగతా టైటన్స్ అన్ని పుట్టాయంటాం. షీమోకి ఐస్ బ్రెత్ పవర్స్ అయితే ఉంటాయి. అలాగే షీమోని స్కార్కింగ్ అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 5, సూకో, మినీ కాంగ్ ఆర్ బేబీ కాంగ్. ఈ మూవీ యొక్క ట్రైలర్లో మనం ఒక పిల్ల కాంగ్ని అయితే చూస్తాము. సూకో కాంగ్కి మరియు స్కార్కింగ్కి సిమిలర్గా ఉంటాడు. అతను కూడా ఏప్ జాతికి చెందిన వాడే. సూకో గాడ్జిల్లా అండ్ కాంగ్తో టీమప్ అయ్యి స్కార్కింగ్ అండ్ షీమోతో ఫైట్ చేయనున్నాడు. నెంబర్ 6, మోత్రా, క్వీన్ ఆఫ్ మాన్స్టర్స్. మోత్రా మళ్ళీ ఈ మూవీలో కనిపించబోతుంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో గాడ్జిల్లా కింగ్ గిడోరా మీద విన్ అవ్వడానికి మోత్రా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఆ మూవీలో మోత్రా చనిపోతుంది. ఇంకా మోత్రా మళ్ళీ ఈ మూవీలో ఎలా తిరిగి వస్తుందో అనే దాని మీద నేను ఒక వీడియో చేశాను. మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెంబర్ 7, టైటానస్ డాగ్. ఈ టైటాన్ని మనము గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో హాలో ఎర్త్లో చూస్తాము. ఈ టైటాన్ని ఓన్లీ వీళ్ళు 12 సెకండ్స్ మాత్రమే చూపించారు ఆ మూవీలో. డాగ్ని మళ్ళీ మనము ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో అయితే చూడబోతున్నాము. డాగ్ జాతి గురించి మనకు ఇన్ఫర్మేషన్ పెద్దగా తెలియదు. అయితే ఈ డాగ్ స్కల్ ట్రావెలర్ కంటే పెద్దగా ఉంటాయంటాం. రీసెంట్గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన కొన్ని టాయ్స్ అయితే వచ్చాయి. ఆ టాయ్ బాక్స్ మీద ఈ మూవీలో కనిపించబోయే టైటన్స్ పిక్స్ అయితే ఉంటాయి. అందులో ఈ టైటన్ డాగ్ ఒకటి. నెంబర్ 8, టైటానస్ శిలా. రీసెంట్గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన కొంత ఫుటేజ్ అయితే లీక్ అయ్యింది. అందులో మనము ఈ టైటానస్ శిలాని చూడవచ్చు. అలాగే ఈ శిలాని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో అయితే చూస్తాం. కొన్ని రూమర్స్ ప్రకారం గాడ్జిల్లాకి మరియు ఈ టైటానస్ శిలాకి అయితే ఫైట్ అయితే ఉంటుందంట. ఈ ఫైట్లో గాడ్జిల్లా టైటానస్ శిలాని అయితే చంపేస్తుందంట. నెంబర్ 9, ప్రాట్ డాగ్స్. ట్రైలర్లో హాలో ఎర్త్లో కాంగ్ని కొన్ని మాన్స్టర్స్ అయితే తరుముతూ ఉంటాయి. అవే వార్ డ్రాగ్స్ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నాయి. వార్ డ్రాగ్స్ ఫస్ట్ అపిరియన్స్ అయితే ఈ మూవీలోనే జరిగింది. అలాగే వీటిని క్యానియన్ లైక్ మాన్స్టర్స్ అంటారు. అంటే రాక్షసి వంటి కుక్కలని అర్థం వస్తుంది. నెంబర్ 10, టైటానస్ టియామట్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన కొంత ఫుటేజ్ అయితే లీక్ అయింది రీసెంట్గా. ఆ ఫుటేజ్లో ఈ టైటానస్ టియామట్ పిక్ని కూడా మనం చూడవచ్చు. ఈ టైటాన్ని మనము ఫస్ట్ టైం ఈ మూవీలో చూడబోతున్నాము. ఈ టైటానస్ టియామట్ చాలా కాలం నుండి నిద్రలోనే ఉంటుందంట. మరి ఈ మూవీలో టియామట్ ఎందుకు వచ్చింది అనేదే చూడాలి. అలాగే రూమర్స్ ప్రకారం టియామట్కి మరియు గాడ్జిల్లాకి ఫైట్ అయితే ఉంటుందంట. ఈ ఫైట్లో గాడ్జిల్లా చేతిలో టియామట్ చనిపోతుందంట. చూడాలి మరి గాడ్జిల్లా ఎన్ని టైటన్స్ని చంపేస్తుందో. టియామట్ చాలా పవర్ఫుల్ టైటన్ అంటాం. టియామట్ అండర్ వాటర్లో ఉంటుంది. టియామట్ గురించి ఒక ఆరిజిన్ వీడియో అయితే నేను చేస్తాను, దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇక ఇవి గైస్ ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో కనిపించబోయే 10 టైటన్స్. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.